నమస్కారం బాబు గారు. నమస్కారం బాబు గారు, రండి కూర్చోండి. బాబు గారు, అక్కయ్య గారు లేరా? లేరండి, కుంభమేళాకి లేరు. కుంభమేళకి మీరేం లేదు? ఏది ఎక్కడ ఇప్పుడు పనులు ఉన్నాయి కదా. మార్చి వచ్చేస్తుంది మీకు ఇయర్ ఎండింగ్ అకౌంట్స్. ఇది మా పీక్ కాబట్టి అదే కానీ బాబు గారు కనుక్కున్నారు మీ అమ్మాయిని? అనుకున్నాను, అయితే తను కూడా ఏది స్పష్టంగా చెప్పడం లేదు. అయితే వాళ్ళిద్దరి మధ్యన అవగాహన లేదన్న సంగతి తెలిసిపోతుంది. అంటే మీ అమ్మాయి కన్ఫర్మ్ చేయలేదు కానీ చూసాక మీరు చేశారు. కానీ ఎందుకు బాగారు, మనకు పాత రోజులు ఇట్లా లేవు కదా. అప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఒకే చోట ఉండేవారు, పెద్దలు ఉండేవారు. ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళు దానికి సలహాలు ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరిచేవాళ్ళు. చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో అటు కష్టాలు ఉండేవి, సుఖాలు ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినా కూడా వాళ్ళు కొద్దిగా అండర్స్టాండింగ్ లోపం వస్తుంది. ఎందుకని నేను కొన్ని బాధగా ఉంది. ఏముంది, ఒకరి ఇష్టాల్లో ఒకరు గౌరవించుకోకపోవడం, ఆర్థిక శ్రేష్ఠ ఉండడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేటప్పుడు ఇలాంటి అనర్థాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అయితే అవి సర్దుకుపోవాలి. ఆ సర్దుబాటు అనేది వాళ్ళలో లేకపోవడంతోనే ఈ ఇబ్బంది అని. అంటే నేను మన విషయంలో, మన పిల్లల విషయంలో అబ్జర్వ్ చేసినంత ఏంటంటే, అబ్బాయికి ఏమో జిమ్ వెళ్దాం అంటాడు, అమ్మాయి ఏమో కాదని ఇన్స్టాగ్రాము సోషల్ మీడియాలో ఉంటారంటుంది. మరి ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల అబ్బాయి ఏమో మార్నింగ్ 4 o'clock లేస్తే జిమ్ కంటే, అమ్మాయి ఏమో రాత్రి 12-1 గంట వరకు. చిన్నప్పటి నుంచి ఉండేదా అమ్మాయికి ఇన్స్టాగ్రామ్? అవునవును, మా అమ్మాయికి సోషల్ మీడియాలో బాగా ఉండడం అలవాటు. పెళ్లికి ముందు చెప్పాము, బహుశా కొన్నాళ్ళు తగ్గి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ కార్యక్రమాల్లోనూ ఉంటుంటది. అది అబ్బాయికి నచ్చకపోయి ఉండొచ్చు, అది ఒక కారణం ఉండొచ్చు. కానీ రెండోది ఏంటంటే, ఇద్దరు ఎంప్లాయీస్, ఇద్దరు బాగా స్ట్రైన్ అవుతారు. సాఫ్ట్వేర్ లో బాగా డబ్బులు వస్తాయనే కానీ వాళ్ళకి ప్యాకేజీలు ఎక్కువే కానీ వాళ్ళు పిండేస్తారండి. ఇంటర్ టెన్షన్. ఇప్పుడు రాను పని దాదాపు 2-4 hours పడుతుంది. అంత స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఏ మాత్రం డిస్ప్యూట్ వచ్చినా కూడా, డిఫరెన్స్ వచ్చినా కూడా ఒకరినొకరు అర్థం చేసుకునేంత ఇది ఉండట్లేదు. అవును, ఒకటి ఆ టైం కూడా సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అయ్యేటప్పటికి వాళ్ళిద్దరు వేరు వేరే సమయాల్లో పనిచేసేటప్పటికి వాళ్ళకి ఆ టైం కోఆర్డినేట్ చేసుకోవడం, అది కూడా పెద్ద సమస్య. మన రోజులు ఏంటంటే, మనం జాబ్ చేసేవాళ్ళము, ఇంట్లో లేడీస్ ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి కొద్దిగా టైం కలిసి వచ్చేది. అప్పుడు పెద్దల సహకారం ఉండేదండి, వాళ్ళు వీళ్ళకి రకరకాలుగా తోడ్పడేవాళ్ళు. ఇప్పుడు ఆ పెద్దలు కూడా ఇంట్లో ఉండడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే వీళ్ళు ప్రైవసీ కోసమే పెద్దలు ఎవరిని కూడా ఇళ్లలో ఉండలేదు. అవును బాబు, ఇప్పుడు సరే మీ అమ్మాయి చూశాక చెప్పిందంటారు, సరే మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, ఆయన ఫ్యామిలీ కౌన్సిలర్. మీకా? అవును, ఆయన ఒకసారి పిలిపించి ఆయన చేత వాళ్ళకి చెప్పిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో అని అనుకుంటున్నాను. వాళ్ళకి చెప్పించడానికి మీరు అంటే, ఇప్పుడు పిల్లలకి మనతో డైరెక్ట్ చెప్పలేదు కదా, మీతో చెప్పలేదు, నాతో చెప్పలేదు. మనం డైరెక్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ తీస్తే వాళ్ళతో చెప్పేస్తే ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. ఇప్పుడు బాగున్నా బాగోకపోయినా అంకుల్ వచ్చి చెప్పారంటే కాస్త అంత అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అది కరెక్టే బాగారు. మనం డైరెక్ట్ గా కాకుండా మనం ఫస్ట్ ఆయన కనుక్కుందాము ఏం చేయాలన్నది కదా. మీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి మీరు పిలిచి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత నువ్వు పనిలో పని నేను కూడా ఉన్నాను కదా, ఒకసారి ఆయనకి ఫోన్ చేయొచ్చు కదా. ఓకే, తప్పనిసరి ఒకసారి చేయండి. నేను కూడా ఉన్నప్పుడు ఆయన వస్తే సరిపోతుంది. నేను పిల్లల భవిష్యత్తు కదా బాగారు. అవునా, మనకి ఏంటంటే మనది అయిపోయింది, పిల్లల భవిష్యత్తు బాగా చూస్తే ఎందుకో నాకు కొంచెం మీకంటే కొద్దిగా చార్టెడ్ అకౌంటెంట్ సర్కిల్ బాగుంటుందని. హలో, బాగున్నారండి? అదే మీ అపాయింట్మెంట్ ఒకసారి కావాలి. మా పిల్లల విషయం ఒకసారి మీతో మాట్లాడాలి. ఒకసారి మా ఇంటికి రాగలుగుతారా? ఈవినింగ్ ఖాళీ అయిందంటారా? ఖాళీ ఉంటుందా? ఓకే, ఈవినింగే రండి. ఒకసారి ఏ టైంకి వస్తారు? 6 o'clock. ఓకే, తప్పనిసరిగా కలుసుకుందాం. తప్పనిసరిగా రండి. థ్యాంక్ యూ.
ఉంటారు. ఏమన్నారు? ఈవినింగ్ 6 o'clock వస్తాను చెప్పారు. ఇప్పుడు 2 o'clock అవుతుంది కదా, ఇంకా 4 hours. ఒక పని చేస్తారా, మీరు మాట్లాడేసేయండి, నేను మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. అలాగే. ఎందుకంటే నాకు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఒకసారి చూసుకుని మళ్ళీ ఫోన్ చేసి వచ్చేస్తాను. మీరు ఫస్ట్ మీ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నారు నాకు ఫోన్ చేసి చెప్తే నేను వస్తాను, కలుస్తానండి. ఓకే, అలాగే.